TOEFL Primary Speaking Sample Questions December 11 to 15th, 2023. Note to the teachers. Hello teachers. As you all know, TOEFL Primary has a speaking component with 6 different question types. Even though this document contains a couple of sample questions from only 3 question types which you can practice with your students. These 3 types of questions are developed in tandem with various stages in language acquisition. These questions are designed to practice and also assess the spoken language competencies acquired by the children. ఇక్కడ టీచర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మొత్తం టోఫెల్లో స్పీకింగ్ సంబంధించిన 6 రకాల క్వశ్చన్ టైప్స్లో ఈ డాక్యుమెంట్లో మనకి 3 రకాల క్వశ్చన్ టైప్స్ని విద్యార్థులకు లాంగ్వేజ్ ఎక్విజిషన్ కోసం శాంపుల్గా ఇవ్వడం జరిగింది. వీటిని మనం విద్యార్థులకు ప్రాక్టీస్ చేయించవలసి ఉంటుంది. The language elements according to which students will be graded for each of the question types can be found in the following document, TOEFL scoring rubric. You may refer to and use this grading rubric to help your children practice speaking. మనకి టోఫెల్ స్కోరింగ్ రూబ్రిక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది మనకి విద్యార్థులకు స్పీకింగ్ ప్రాక్టీస్ కోసం మనకి హెల్ప్ అవుతుంది. This is not a very comprehensive document for TOEFL primary speaking preparation and practice. However, you may use this for your guide and reference to find more such questions from other sources. How to use this document? Each question type is followed by a description of the goal of the question type. The time duration students are expected to speak for each question type is mentioned in the brackets. The instructions describe what is expected of each question type and in some cases contain examples and other details that can aid in preparation and practice. ఇక్కడ ఇచ్చిన ప్రతి క్వశ్చన్కి కూడా ఒక గోల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎయిమ్ ఏంటి, గోల్ ఏంటి ఆ క్వశ్చన్ ద్వారా, అలాగనే ఈ క్వశ్చన్ ద్వారా వాళ్ళు
ఎంత సమయం మాట్లాడాలి అనే దానికి సంబంధించిన బ్రాకెట్స్లో టైం పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది. వీటిని అనుసరించి కొన్ని ఎగ్జాంపుల్స్ని అనుసరించి విద్యార్థులు దీనికి స్పీకింగ్ సంబంధించిన ప్రాక్టీస్ని చేయవలసి ఉంటుంది. క్వశ్చన్ టైప్ 1. కామన్ గోల్. ఎక్స్ప్రెస్ బేసిక్ ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ ఒపీనియన్స్ ఇన్ 15 seconds. కింద ఇచ్చిన చిత్రం ద్వారా 15 సెకండ్లలో వాళ్ళ ఎమోషన్స్, ఫీలింగ్స్, వాళ్ళ ఒపీనియన్ని విద్యార్థులు ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. చూస్ one picture from the given below and express some thoughts or opinions about it. Response time 15 seconds. Frame simple sentences like I like, I dislike it because. కింద ఇచ్చిన ఏదైనా ఒక చిత్రాన్ని ఎంచుకొని దాని మీద విద్యార్థుల ఒపీనియన్, వాళ్ళ ఆలోచనలను కొన్ని సింపుల్ సెంటెన్సెస్ ద్వారా ఒక 15 సెకండ్ల వరకు ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. ఇందులో ఐ లైక్, ఐ డిస్లైక్ లాంటి కొన్ని సెంటెన్స్ని కూడా ఉపయోగించవచ్చు. క్వశ్చన్ టైప్ 2. కామన్ గోల్. గివ్ సింపుల్ డిస్క్రిప్షన్ 20 seconds. 20 సెకండ్లలో కింద ఇచ్చిన చిత్రానికి సంబంధించి డిస్క్రిప్షన్ చెప్పవలసి ఉంటుంది. అబ్జర్వ్ ది ఇమేజ్ ప్రొవైడెడ్ అండ్ డిస్క్రైబ్ వాట్ యు సీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ మార్కెట్, యూ మే డిస్క్రైబ్ వాట్ యు సీ, వాట్ పీపుల్ ఆర్ డూయింగ్, హౌ దే లుక్, color of items and so forth. You may also use prepositions to describe the position of things you see in the image and picture. కింద ఇచ్చిన చిత్రం ద్వారా మీరు దాన్ని డిస్క్రైబ్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకి మీరు ఒక మార్కెట్లో ఉన్నట్లయితే అక్కడ మీరు ఏం చూశారు, అక్కడ జనాలు ఏం చేస్తున్నారు, చూడడానికి ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న వస్తువుల రంగు మొదలైనవన్నీ కూడా మీరు ప్రపోజిషన్స్ లాంటివి కూడా ఉపయోగించి వాటిలో పొజిషన్ ఏంటనేది కూడా ఉపయోగించి మీరు డిస్క్రైబ్ చేయవచ్చు. ఇది మీరు 30 సెకండ్లలో ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేసి 20 సెకండ్స్లో మీరు డిస్క్రైబ్ చేయవలసి ఉంటుంది. క్వశ్చన్ టైప్ 3. ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ 30 seconds. ఇక్కడ ఇచ్చిన చిత్రంను మీరు గమనించి చిత్రానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని మీరు ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. You will be provided with a context and an image. You are expected to ask 3 to 4 questions about the object in the image. You may use WH questions words to frame questions. కింద ఇచ్చిన చిత్రాన్ని మనం గమనించి దానికి సంబంధించిన 3 నుంచి 4 క్వశ్చన్స్ని మనం తయారు చేయవలసి ఉంటుంది. దీనికోసం మనం WH క్వశ్చన్స్ని ఉపయోగించుకొని క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు.